బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు. హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు. హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు. హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు.